शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। ముప్పై 38వ పేజీలో క్రింది ప్రశ్న: శృతులలో ఇట్టి అనుభవాంగ తర్కములు కలవా? ఉన్నచో అవి ఏవి? సమాధానం: లేకేమి అవస్థాత్రయ విచారము, కార్యకారణ విచారము, సామాన్య విశేష భావ విచారము ఉన్నగునవి శృతులే స్వయముగా అనుగ్రహించిన అనుభవాంగ తర్కములు. ఈ తర్కములను శృత్యనుగ్రహీత తర్కములు అందరు. వీనికి విరుద్ధములు కాని అనుభవ సమ్మతమైన ఇతర తర్కములను బోధనా సౌకర్యమునకై గురువులు ఉపయోగించవచ్చును. అవి శృతి అవిరోధి తర్కములు. ప్రశ్న: ఇక అనుభవాంగ తర్కం యొక్క స్వరూపమును స్పష్టపరచండి. సమాధానం: తర్కము ప్రమాణములను ఆశ్రయింపక వానికి ఆధారభూతమైన అనుభవమును ఆశ్రయింపవలెను. వేదాంతమున ప్రమాత లేక బుద్ధిని ఆశ్రయించిన తర్కమునకు స్థానము లేదు. ఇట సాక్షిని ఆశ్రయించి తర్కము నడుచును. బుద్ధి తాను జాగ్రత్త అవస్థలో ఏర్పరచుకుని తర్క నియమములకు స్థానము లేదు. ఒకనికి తన స్వప్నంలో ఒక ఆవు కొన్ని నిమిషములలో గర్భమును దాల్చి దూడను ఈనినట్లు ప్రతీతమగును. వాడు రెండవ వ్యక్తితో తన స్వప్నమును వివరించుచు అచ్చట అంటే స్వప్నమున ఒక ఆవు దూడను ప్రసవించుటకు తగిన కాలము లేనందున ఆవు దూడను ఈనలేదు అని వాదించను. ఇది విని రెండవ వ్యక్తి, స్వప్నమున ఆవు దూడను ప్రసవించలేదని అప్పుడు నీవు భావింపలేదు కదా, అప్పటికది దూడను ఈనినట్లు నిజముగా తోచను. కాన ఈ జాగ్రత్త అవస్థ యందు బుద్ధి నియమములు అనుసరించి నీ వాదించుట సమంజసము కాదని తెలిపారు. ఇట మొదటి వ్యక్తి అనుసరించిన తర్కము జాగ్రత్త అభిమాన దృష్టిని ఆశ్రయించి ఉన్నది. రెండవ వ్యక్తి యొక్క తర్కము నిష్పక్షపాత దృష్టిని ఆశ్రయించి ఉన్నదని తెలుసుకునవలేను. జాగ్రత్త అవస్థ యందలి బుద్ధి యొక్క తర్క నియమములను అనుసరించి ఒకానొక పదార్థము తానై ఉండి చెడకుండా మరి ఒక వస్తువు కాచాలదు. వేదాంతమున ఈ నియమానికి స్థానం లేదు. ఎట్లన ఆత్మ లేదు, ప్రపంచమున్నది అని ఏ అవస్థ ఎందునూ అనుభవం లేదు. కాన ప్రపంచము యొక్క ఉనికి నిజముగా ఆత్మ యొక్క ఉనికియే. ఆత్మ యొక్క ఉనికి కంటే అన్యమైన ఉనికియే లేదు. కాన ఆత్మ తాను ఉన్నట్లు ఉండి ప్రపంచమై కూడా ఉన్నదని తర్కింపవలేను. నీరు నురుగై ఉన్నది అయితే నీరుగా ఉన్నప్పుడు నురుగ్గా ఉన్నప్పుడును అది నీరే కదా. ఇది అనుభవంగ తర్కమునకు రెండవ ఉదాహరణ. ఇంతవరకు శుష్క తర్కాన్ని గురించి, ప్రమాణ తర్కాన్ని గురించి వివరించి, ప్రమాణ తర్కము వేదాంతంలో అవసరం లేదు అని కూడా చెప్పారు. అనుభవాంగ తర్కాన్ని శృతి చెప్తాంది కాబట్టి దీన్నే శృత్యనుగ్రహీత తర్కము అని పేర్కొంటారు. అనుభవాంగ తర్కమే శృత్యనుగ్రహీత తర్కం. ఇది శృతియే అనుగ్రహించే తర్కం, అంటే శృతియే చెప్పినటువంటి తర్కం అని అర్థం. ఒకవేళ ప్రమాణ తర్కాన్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చా అంటే అవకాశం ఉంది. ఎక్కడంటే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను, విశేషాలను కొన్నిటిని నీవు అర్థం చేసుకోవటానికి తర్కశాస్త్రంలో ఉన్నటువంటి ఏ ప్రక్రియలు ఉన్నాయో అన్నీ వాడుకోవచ్చు. కానీ వాటి వల్ల వేదాంత శాస్త్రానికి హాని కలగకూడదు. అట్లా వాడుకో. దీన్ని అంటారు తదర్థ గ్రహణదార్ఢ్యాయ అనుమానమపి వేదాంత వాక్య అవిరోధి ప్రమాణం భవేత్ ననివార్యతే. చూడండి,
వేదాంత వాక్యాలకు హాని కలగకుండా నీవు తర్కశాస్త్రాన్ని వాడుకుంటాను అంటే వాడుకో, తప్పేం లేదు. కానీ హాని కలగకూడదు. ఎవరు వాడుకోగలరు ఏది అంటే చెప్తున్నారు, బోధనా సౌకర్యమునకై గురువులు ఉపయోగించవచ్చును అని చెప్పి. చూడండి ఈ మాట ఎంత విలువైంది. వాళ్ళు గురువులు బోధనా సౌకర్యం కోసము తర్కశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు వాళ్ళు వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకు వాళ్ళదైతే తప్పలేదంటున్నారు అంటే వాళ్లకు సత్యం తెలుసు కాబట్టి. నీకు సత్య నిరూపణ సమయంలో అధ్యారోప దృష్ట్యా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఈ తర్కశాస్త్ర ప్రక్రియలను వాళ్ళు అప్లై చేస్తారు. దానివల్ల శృతి తాత్పర్యానికి హాని కలగదు. నీ వాడకూడదు అనర్థం. ఇక్కడ అనుభవంగ తర్కం యొక్క స్వరూపాన్ని స్పష్టపరుస్తున్నారు తర్వాతి ప్రశ్నలో. ఇక్కడ ఏమంటున్నారు అంటే, తర్కము ప్రమాణములను ఆశ్రయింపక వానికి ఆధారభూతమైన అనుభవం ఆశ్రయింపవలెను. మనం బుద్ధితో తర్కిస్తాం కదా, బుద్ధి సామాన్యంగా ఏం తర్కిస్తుంది అంటే ఇంద్రియాలు ఏ గుర్తును చూపిస్తాయో ఆ గుర్తులను ఆధారంగా తర్కిస్తాయి. అంటే అర్థమేమి, బుద్ధి ఇంద్రియాల యొక్క అనుభవాలను ఆశ్రయించుకొని తర్కిస్తుంది అని అర్థం. అయితే ఈ వేదాంత శాస్త్రంలో బుద్ధి అదే బుద్ధే. ఇంతకుముందు ఏ వస్తువులను ఇది తర్కించిందో అదే బుద్ధే ఇంద్రియాల యొక్క అనుభవాలను కాకుండా బుద్ధి తన వెనుక ఉన్నటువంటి సాక్షి అనుభవాన్ని ఆశ్రయించుకుని తర్కించాలి. ఇంతే తేడా. చూడండి, సామాన్యంగా బుద్ధి చేస్తూ ఉండేది ఏమి అంటే వ్యవహారంలోనూ పరమార్థంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉండేది బుద్ధియే. ఇంత నిజం. వ్యవహారంలో బుద్ధి ఏం చేసేది అంటే ఇంద్రియాలు చూపించినటువంటి గుర్తులు లేదా ఇంద్రియాలు చూపించినటువంటి అనుభవాలు తీసుకొని తర్కిస్తూ ఉండాలి. బుద్ధి కన్ను రూపాన్ని చూపిస్తూ ఉన్నాయి, రూపానుభవం అయింది. చెవి శబ్దానుభవం ఇచ్చింది, చర్మము స్పర్శానుభవాన్ని ఇచ్చింది. ఇట్లాంటి ఇంద్రియానుభవాలను తీసుకొని బుద్ధి తర్కిస్తాడు. దీన్నే మనమంతా కూడా ప్రమాణ తర్కము అని చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వేదాంతులు ఏం చెప్తున్నారు అంటే బుద్ధి ఇంద్రియానుభవాలు తీసుకొని తర్కించేదంతా కూడా ప్రమాణ శాస్త్రము తర్కశాస్త్రం అవుతుంది. అది దీనికి వద్దు. బుద్ధి తన వెనుక ఉన్నటువంటి సాక్షి అనుభవాన్ని తీసుకుని తర్కించినట్టు దానికి తర్ఫీదియాలి, ట్రైనింగ్. దీన్ని అంటారు అనుభవాంగ తర్క. అది ప్రమాణ తర్క. ఇంద్రియానుభవాలను ఆశ్రయించుకుని చేసే తర్కం అంతా కూడా ప్రమాణ తర్కం అవుతుంది. సాక్షి అనుభవాన్ని వెనక ఉండే సాక్షి అనుభవాన్ని ఆధారంగా చేసుకొని బుద్ధియే చేసే తర్కాన్ని అనుభవంగా తర్కం అంటారు. ఇంత తేడా ఉంది అని చెప్తున్నారు. చూడండి, తర్కము ప్రమాణములను ఆశ్రయింపక వానికి ఆధారభూతమైన అనుభవం ఆశ్రయింపవలెను. వేదాంతమున ప్రమాత లేక బుద్ధిని ఆశ్రయించిన తర్కమునకు స్థానం లేదు. ఇట సాక్షిని ఆశ్రయించి తర్కము నడుచును. చూడండి, ఇంద్రియానుభవాన్ని ఆశ్రయించుకొనో లేకుంటే జాగ్రత్త జీవుడు నేను అనేవాడున్నాడే వాడు ప్రమాణాలు ఉపయోగించుకొని నేనేమో తెలుసుకుంటానో ఇవన్నీ పనికిరావు. ప్రమాతకు వెనక ఆధారభూతంగా ఉన్నటువంటి సాక్షితత్వం ఏముందో ఆ సాక్షి అనుభవాన్ని ఇదంతా మెలకువ అని ఈ సాక్షి అనుభవించడం, దీన్ని ఆశ్రయించుకొని మన బుద్ధి తర్కించాలి. అట్లా తర్కించటమే వేదాంతులు చెప్తామంటే తర్కం. బుద్ధి తాను జాగ్రత్త అవస్థలో ఏర్పరచుకుని కొన్ని నియమాలకు తర్క నియమాలకు స్థానం లేదు. బుద్ధి ఏం చేస్తుంది అంటే ఇంద్రియానుభవాలను తీసుకొని అది తర్కిస్తుంది కదా, తర్కించే సమయంలో కొన్ని నియమాలను ఏర్పరచుకుని. ఒక ఆవు గర్భం దాల్చి ఈనాల అంటే ఇదిగో ఇన్ని రోజులు పడుతుంది, 280 రోజులు పడుతుంది అని ఒక నియమం ఉంది. ఆవుకే కాదు
ప్రకృతిలో ప్రతి జీవికి నియమాలు ఉన్నాయి. ప్రతి చెట్టు ఒక విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తడానికి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది. అది కొంచెం పెరగటానికి టైం ఉంటుంది. ఒక సీజన్లో అవి కాయలో పూతో ఇదంతా రావడానికి ఇదంతా ఒక నియమం. ఈ నియమాలను నిరాకరిస్తూ బుద్ధి నిర్ణయం తీసుకోదు ఎప్పుడు కూడా. ఈ నియమాలకు లోబడే నిర్ణయం తీసుకుంటుంది. బుద్ధి ఇంద్రియానుభవాలను ఆశ్రయించి తర్కించేటప్పుడు జాగ్రత్తలో కొన్ని నియమాలు చేసుకుని ఉంటుంది కదా, ఈ నియమాలను ఉల్లంఘించదు, నిరాకరించదు, దాటదు, వీటికి లోబడి నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. ఒకనికి తన స్వప్నంలో ఒక ఆవు కొన్ని నిమిషములలో గర్భమును దాల్చి దూడ నీగినట్లు ప్రతీతమగను. జరుగుతుంది. ఎందుకంటే కలలో తాను ఆవు కొనుక్కొని వచ్చినట్టు, ఆవు గర్భం దాల్చినట్టు, తర్వాత ఈనట్లు, ఆ దూడను వీడు ఆడిస్తున్నట్లు ఇదంతా కనిపిస్తుంది. మేల్కొని చూస్తాడు, ఇంకా అర్ధగంటే పడుకొని అర్ధగంట అయిందంతే. ఇది ఎట్లా అనిపిస్తుంది. ఉదయం లేచి తన స్నేహితునితో వాదిస్తున్నాడు. ఏమంటున్నాడు? వాడు రెండవ వ్యక్తితో తన స్వప్నం వివరిస్తూ అచ్చట అంటే స్వప్నమున ఒక ఆవు దూడను ప్రసవించుటకు తగిన కాలము లేనందున ఆవు దూడను ఈనేలేదని వాదిస్తున్నాడు. చూడు, నాకేమట్లు కనిపించింది కానీ అది దూడను ఈనలేదు. అయ్యో, ఈనింది నీవే చెప్తున్నావు. అవకాశం లేదయ్యా. ఎందుకు అంటే అంత టైం లేదు, నాకు అర్ధగంటలో ఆ కళ అంతా పడింది అంటారు. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు అంటే నీకు అట్లా అనిపించలేదు కదా, అక్కడ ఏం జరిగిందో చెప్పు, అక్కడ నీకు అనుభవం ఏం జరిగిందో చెప్పు, ఇక్కడ తర్కించొద్దు. ఇక్కడ ఈ జాగ్రత్త నియమాలు, జాగ్రత్త బుద్ధి ఏం తీర్మానం చేసుకుంటుందో ఈ నియమాలు అక్కడ వర్తించలేడు. అక్కడ నీకేమనిపించింది? ఆవు నీ కొనుక్కొని వచ్చినట్టు, అది గర్భం దాల్చినట్టు, తర్వాత 9 నెలలు గడిచినట్టు, తర్వాత ప్రసవించినట్లు, ఆ దూడను నీవు ఆడుతున్నట్లు ఇదంతా అనిపించిందా లేదా? లేదని ఎందుకంట అంటే ఆ అనుభవాన్ని ఆశ్రయించుకొని తర్కించాలని. నీవేమంటున్నావు? జాగ్రత్త బుద్ధి తీర్మానాన్ని తీసుకొని నీవే తర్కిస్తాను, అట్లా తర్కించకూడదు. దీని అంటారు అనుభవాంగ తర్కము అంటారు. అంటే అప్పుడు ఏం జరిగిందో ఆ అనుభవాన్నే తీసుకుని తర్కించు బుద్ధి. నీవు ఈ నియమాలకు లోబడి అక్కడ ఉండేదా తర్కించకూడదు. ఇట్లా ఉంటే దాన్ని ఏమంటారు అంటే అనుభవాంగ తర్కం అంటున్నారు. ఇక్కడ మొదటి వ్యక్తి అనుసరించిన తర్కము జాగ్రత్త విమాన దృష్టిని ఆశ్రయించి ఉన్నది. రెండవ వ్యక్తి యొక్క తర్కము నిష్పక్షపాత దృష్టిని ఆశ్రయించి ఉన్నదని తెలుసుకునవలేను. చూడండి, రెండవ వ్యక్తి ఏమంటున్నాడు? అక్కడ అనుభవం ఏం జరిగిందో అట్లే బుద్ధితో తీర్మానం చేయి. దీన్ని ఏమంటారు? నిష్పక్షపాత దృష్టి. ఎప్పుడు కూడా అనుభవ దృష్టి నిష్పక్షపాత దృష్టి. బుద్ధి తానే ఒక నియమాలు ఏర్పరచుకునేది అంటే ఇది నిష్పక్షపాత కాదు, పక్షపాతం. జాగ్రత్త పక్షపాత అన్న ఒకటే, జాగ్రత్త అభిమాన దృష్టి అన్న ఒకటి. ఇంకో నియమం చెప్తున్నారు. జాగ్రత్త అవస్థ ఎందలి బుద్ధి యొక్క తర్క నియమములను అనుసరించి ఒకానొక పదార్థము తాను తానై ఉండి చెడకుండా మరొక వస్తువు కాజాలదు. జాగ్రత్త బుద్ధి ఒక నియమం చేసుకునేది. ఏ వస్తువు అన్నా ఇంకొక వస్తువు కావాలంటే అది వికారం చెంది కావాలి. మట్టి కుండ కావాలా అంటే మట్టి వికారం చెంది కుండ కావాలా, చక్కెర వికారం చెంది బొమ్మ తయారు కావాలా, చక్కెర బొమ్మలు ఉంటాం కదా అట్లా. వికారం చెందకుండా వస్తువు తానుగా ఉంటూ ఇంకొక ఆకృతిని పొందటం ఇది సాధ్యం కాదు అని మన బుద్ధి ఒక నియమం చేసుకుంది. జాగ్రత్త అవస్థ ఎందలి బుద్ధి యొక్క తర్క నియమాలను అనుసరించి ఒకానొక పదార్థము తాను తానై ఉండి చెడకుండా మరొక వస్తువు కాజాలదు. వేదాంతమున ఈ నియమానికి స్థానం లేదు. ఇది వ్యవహారానికి కరెక్ట్. మట్టి వికారం చెందకుండా కుండ కాలేదు, పిండి వికారం చెందకుండా చపాతి కానేరారు. అట్లా ఇక్కడ కూడా ఇదే విషయమే వేదాంతములు పనికొచ్చారు. ఎట్లా చెప్తున్నారు? ఎట్లనా? ఆత్మ లేదు ప్రపంచం ఉంది అని ఏ అవస్థ ఎందును అనుభవమున లేదు. జాగ్రత్తలో నేనున్నాను, ప్రపంచం ఉంది.
స్వప్నములో నేనున్నాను, ప్రపంచం ఉంది. సుషుప్తిలో నేనున్నాను, ప్రపంచం లేదు. చూడండి, మూడిట్లోనూ నేనున్నాను అనేది ఉండనే ఉంది. నేను లేను, ప్రపంచం ఉంది అని నీకు ఏ అనుభవంలోనూ లేదు. నేను లేను, ప్రపంచం ఒకటే ఉండింది అక్కడ అని ఏ అనుభవంలోనే ఉంటుందా? ఉండదు. అట్లా కాన ప్రపంచం యొక్క ఉనికి నిజముగా ఆత్మ ఉనికియే. ఆత్మ యొక్క ఉనికి కంటే అన్యమైన ఉనికియే లేదు. ఒక తీర్మానం చేస్తున్నారు. ఏమని అంటే, జాగ్రత్తలో నేను ప్రపంచము, స్వప్నములో నేను ప్రపంచము, సుషుప్తిలో నేను మాత్రం అన్నాం కదా. అంటే నేనుండే చోట ప్రపంచం ఉంటుంది. ప్రపంచం లేకున్నా కూడా నేనైతే ఉండగలను అని ఆ మూడిటిని గమనిస్తే అర్థమైపోతుంది. మరి మూడు అవస్థల్లోనూ కామన్గా ఉండే వస్తువు ఏది? నేను. ప్రపంచము నాలోనే వస్తుంది, పోతాం. నాలో వచ్చిపోయిండేది ఏంటి అర్థం? ఏమి? నాలోనే పుట్టి, నాలోనే ఉంటూ, నాలోనే కరిగిపోతాం. అంటే ఏ ప్రపంచం కనిపిస్తూ ఉందో అది నీకంటే వేరు కాదు. దాన్ని అంటున్నారు ఆత్మ యొక్క ఉనికి కంటే అన్యమైన ఉనికియే లేదు. నీవేదో ప్రపంచం యొక్క ఉనికి అనుకుంటున్నావు, కాదు, అది ఆత్మ యొక్క ఉనికి. కావున ఆత్మ తాను ఉన్నట్లు ఉండి ప్రపంచమై కూడా ఉన్నదని తర్కింపవాలి. ఇప్పుడు చూడు, బుద్ధి తర్కం మార్చాల. బుద్ధి ఏముంటుంది? ఏ వస్తువు కూడా తానున్నట్లు ఉంటూ ఇంకో ఆకారాన్ని పొందదు అంటుంది. కానీ ఇప్పుడు బుద్ధి ఏం చెప్పాలా? మూడు అవస్థలను పరీక్షించి తాను అనే వస్తువు తాను ఉన్నట్లే ఉంటూ ప్రపంచాకృతిని పొంది ప్రపంచాన్ని మరల కరిగించుకొని తాను ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే బుద్ధి జాగ్రత్త నియమాలను అనుసరించి ఏ తీర్మానం చేస్తుందో అదే తీర్మానమే ఫైనల్ కాదు. అవస్థానుభవాన్ని గుర్తించినప్పుడు ఆ తీర్మానం వేరే అవుతుంది. ఇదే ఆగ్రహం పెట్టుకోకూడదు. నేను జాగ్రత్తతో ఏం తీర్మానం చేస్తానో, ఆ ఏ నియమాలు లోపడతానో అట్లే ఉండాలి, అట్లేం లేదు. ఉదాహరణకు ప్రపంచంలో కార్యకారణ సంబంధం ఉంది. అన్ని పదార్థాల మధ్య చూడు, మట్టి వికారం చెందుతుంది, కుండ అవుతుంది. బంగారు వికారం చెందుతుంది, నగలవుతుంది. ఇట్లా ప్రపంచంలో ఉండేదే. ఇప్పుడు ప్రపంచంలో ఈ ఒక జాగ్రత్త నియమాలకు లోబడి ఇది జరుగుతోంది ప్రపంచంలో అన్ని. ఉపనిషత్ వాక్యాలను కూడా నీవు కొంతవరకు ప్రపంచంలో ఉండే వస్తువులు ఇటు తర్కించవచ్చు. ఉపనిషత్తుల్లో ఉండే వాక్యాలను కూడా ఈ తర్కశాస్త్ర నియమాలని అనుసరించి నీవు కొంచెం తర్కించవచ్చు. ఎట్లా అంటే ఉపనిషత్ వాక్యాల్లో ఏం చెప్తున్నారు? వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం మన్నాత్ పురుష. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే వీటి మధ్య కారణకార్య సంబంధం ఉంది అని చెప్తారు. వాయువు వల్ల అగ్ని పుట్టింది, అగ్ని వల్ల జలం పుట్టింది, జలం వల్ల మట్టి పుట్టింది, మట్టి వల్ల ఓషధులు, ఓషధుల వల్ల మనిషి అని ఇట్లా ఒక క్రమాన్ని చెప్తాం. అంటే ఇవేమి కారణకార్య. వీటిని కూడా జాగ్రత్త నియమాలకు లోబడి నీవు తర్కించి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వస్తువులు చెప్తున్నాయి కాబట్టి ఈ తర్కశాస్త్రాన్ని వాడుకోవచ్చు. వాళ్ళు చెప్తా ఉండే కారణకార్య ప్రక్రియ వాడుకోవచ్చు దానికి. ఎట్లా అంటే వాయువు కారణము, అగ్ని కార్యము. ఎట్లా అంటే వాయువు ఉంటే కదా అగ్ని వెలిగేది, అందుకే అది కారణ పదార్థము, ఇది కార్యపదార్థము. కార్యం ఎప్పుడు కూడా కారణంలో లీనమైపోతుంది కాబట్టి అగ్ని ఆరిపోయింది అంటే అర్థమేమి? అది వాయువు అయింది అంటే అర్థం. దీపం వెలిగించుంటావు, చూస్తే ఆరిపోయింది అంటే ఏమైనట్లది? దీపం అంటే ఏమి? వాయువు వల్లనే, వాయువు కారణము, ఆ వాయువు వల్లే అగ్ని వెలుగుతూ ఉంది. పిల్లలు చెప్తాం కదా విజ్ఞాన శాస్త్రంలో, ఆక్సిజన్ ఉంటేనే నీకు దీపం వెలుగుతుంది అని చెప్తారు. వాయువరగ్ని ఏంటి అదే చెప్తుంది. ఇప్పుడు అగ్ని ఆరిపోయింది, దీపం మారింది అంటే ఏమైంది? దీపము తన కారణమైన వాయువులో కలిసిపోయింది. అంటే ఎక్కడికి పోలేదు, నాశనం కాలేదు. అది కుండ పగిలి మట్టి అయింది అంటాం కదా, నాశనమైందా కుండ? లేదు, తన కారణ పదార్థములు చేరిపోయింది. మనిషి చచ్చిపోయినాడు అంటే అర్థమేమి? వాడు మట్టిలోంచి తయారైందే, మట్టిలోకి పోయినాడు, అంతే, ఏం కాలేదు అని అర్థం. అట్లా ఇక్కడ కూడా
ఏం జరుగుతూ ఉందో, అగ్ని ఏం కనిపిస్తూ ఉందో అది అంతకుముందు వాయు రూపంగా ఉంది. ఇప్పుడు కారణకార్య జరుగుతుంది. అంటే వాయువే నిమిత్త కారణము, వాయువే ఉపాదాన కారణం కూడా అగ్నికి. అదేవిధంగా అగ్నిరాపహ, ఇది కూడా అంతే. కొంతవరకు నీవు అర్థం చేసుకోవచ్చు కారణకార్య సంబంధాన్ని. ఉష్ణం వల్ల నీరు అని, నీకు ఎండ ఒక సంవత్సరం అంతా పడలేదు అంటే నీకు వర్షం వచ్చలేదు. ఎండ లేదప్ప ఈ సంవత్సరం అంతా అంటే నీకు వర్షాలు కూడా రావు. అగ్ని ఉంటే నీకు నీరు, అగ్ని లేదు నీరు. ఎన్నోసార్లు చాలా వేడి అనిపిస్తుంది ఒక్కొక్క రోజు, ఈరోజు ఎంత పెద్ద వర్షం వస్తుందేమో అంటాడు. అంటే నీ వేడిని బట్టి నీటిని ఊహిస్తున్నావు చూడు. అందుకే అన్నారు అగ్నిరాపహ, కారణ కార్య సంబంధం వీటి మధ్య ఉంది అని. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మధ్య కారణకార్య సంబంధాన్ని నీవు ఉపనిషత్ వాక్యాల్లో కూడా చూడొచ్చు అర్థం. కానీ అన్నిసార్లు జరగదు. అన్నిసార్లు నీ ఉపాదాన నిమిత్త అంటున్నావు కదా, జరగదు. ఆత్మన ఆకాశ సంభూత అనేది దీన్ని తీర్మానం చేసుకోవచ్చు. ఆత్మన ఆకాశ సంభూత అంటే తన వల్ల ఆకాశం పుట్టింది అని అర్థం. ఈ తన వల్ల ఆకాశం పుట్టింది ఎట్లా? నేను ఇంతే ఉంటాను, అంత పెద్ద ఆకాశపడ్డా. ఇది తర్కశాస్త్రంలో తీర్మానం అయ్యలేదు. వాయురగ్ని తీర్మానం చేసుకోవచ్చు నువ్వు తర్కశాస్త్రం ద్వారా. ఆత్మన ఆకాశ సంభూత అని ఆత్మ కారణము, ఆకాశము కార్యము అంటే ఇక్కడ నువ్వు ఏ తర్కశాస్త్ర నియమాలు పనిచేయవు. మరలా నీవు అవస్థాత్రయ ప్రక్రియకి రావాల్సిందే. మొత్తం ప్రపంచము అవస్థకు లోపడింది. అవస్థ తన ఉనికిలో కనిపిస్తూ ఉంది అంటే తానే ఆకాశాది పంచమహాభూతాలకు కారణస్వరూపాన్ని అని ఇట్లా చెప్పినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. చూడు, అనుభవంగా తర్కం, తర్కంతో సాధ్యం కాని అర్థాన్ని నీవు అనుభవంగా తర్కంతో సాధించవచ్చు. ఉపనిషద్ వాక్యమే వాయోరగ్నికి అది ఉపయోగపడింది, తర్కశాస్త్రం అర్థమైంది నీకు. కానీ ఆత్మన ఆకాశ సంభూత అంటే అక్కడ అర్థం కాలేదు. అప్పుడేం చేస్తావు నువ్వు? ఆ నియమాలు పక్కకు పెట్టి తర్కశాస్త్ర నియమాలు నీవు అనుభవంగా తర్కాన్ని వాడుకున్నావు, సరిపోయి. అనుభవంగా తర్కము ఏం చెప్తా ఉందో అది ఆకాశాన్ని దాటినటువంటి, అంటే ప్రపంచ నియమాలు దాటినటువంటి తత్వాన్ని గురించి అది మాట్లాడుతుంది. అందుకే దాని యొక్క గొప్పతనం అంతే. కావున ఆత్మ తాను ఉన్నట్లు ఉండి ప్రపంచమై కూడా ఉన్నదని తర్కింపవలేను. బుద్ధి ఇట్లా చేయాలి. ఇప్పుడు ఆత్మ వస్తువు తాను ఉన్నట్లే ఉండి ప్రపంచం అయింది అని. ఎక్కడ? జాగ్రత్తలో. నీరు నురగై ఉన్నది, అయితే నీరుగా ఉన్నప్పుడు నురగ్గా ఉన్నప్పుడు అది నీరే కదా. నీకు సముద్రంలో అలలు, నురగ, బుడగలు అని నీకేం కనిపిస్తూ ఉందో అట్లా ఉన్నప్పుడు కూడా సముద్రమే. సముద్రము కంటే నీకు వేరొక ఇవన్నీ కూడా అనిపిస్తుంది. ఇవి అలలు, ఇది నురగ, ఇది బుడగలు నీకేమనిపించినా కూడా దాని యొక్క యథార్థ స్వరూపము సముద్రమే. అట్లానే నీకు పంచమహాభూతాలుగా ఏం కనిపిస్తూ ఉందో అవి నీ మెలకువ కంటే వేరు లేవు. నీ మెలకువ నీకంటే వేరుగా లేదు అన్నప్పుడు మొత్తం పంచమహాభూతాలు వాటి వికారాలు అన్నీ కూడా నీ స్వరూపమే అని తీర్మానించటం ముందే ఇది అనుభవాంగ తర్కం. ఇప్పుడు ద్వితీయ పరిచ్ఛేదాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తావనలో ఏం చెప్పింటారు అంటే ఈ గ్రంథము 3 పరిచ్ఛేదాల్లో ఉంది అంటారు. మాండూక్యోపనిషత్తు కారికలతో పాటు దాన్ని విచారించాలంటే అది 3వ పరిచ్ఛేదంలో ఉంది. మొదటి 2 పరిచ్ఛేదాల్లో నీవు ఏమేమి తెలుసుకోవాలో అర్థం చేసుకునింటే 3వ పరిచ్ఛేదంలో ఉండే మాండూక్యము కారికలు నీకు అర్థమవుతాయి అనే ఉద్దేశం ఇది. ఇప్పుడు 2వ పరిచ్ఛేదాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంతవరకు ఏం చెప్పినారో అవన్నీ కూడా బేసిక్స్. అంటే వాడు వేదాంత తత్వాన్ని ఉపనిషత్తుల్లో ముఖ్యంగా మాండూక్యంలో ఏముందో అర్థం చేసుకోవాలంటే పూర్వజ్ఞానం ఇంత ఉండాలి. వీడు ఇంత ఉండిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు గమనించాల్సి ఉంది. అది ద్వితీయ పరిచ్ఛేదంలో చెప్తున్నాను. మొదటి పరిచ్ఛేదంలో ఉండేవి వేదాంత శాస్త్రం యొక్క సామాన్య నియమాలు. 2వ పరిచ్ఛేదంలో ఉండేదంతా కూడా మాండూక్యానికే అవసరమైనటువంటి నియమాలు.
నీ మాండుక్యాన్ని అర్థం చేసుకోబోతున్నావు ఇప్పుడు. అందుకే మాండుక్యంలో ఏ అవస్థలు అని చెప్తున్నారో, ఏది జాగ్రత్త అంటున్నారో ఇదంతా కూడా నీవు ముందు అర్థం చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఇది చెప్తున్నారు. ద్వితీయ పరిచ్ఛేదము అవస్థాత్రయ ప్రక్రియ, దాని రూపురేఖలు. ఒకటోది అవస్థ నిర్వచనం. అవస్థ అని మనం దేన్ని అంటాము అనేది ఒక ప్రశ్న. దీనికి సమాధానం చెప్తున్నారు. అవస్థ అనగానేమి, ఈ శబ్దమును ఋషులు ఏ అర్థమని ప్రయోగించేది, అది ముఖ్యం. నీవే అర్థంలో పెట్టుకున్నావో తర్వాత, ఋషులు ఏ అర్థంలో తీసుకున్నారు దాన్ని అవస్థ అంటే చెప్తున్నారు. నిజంగా అవస్థ అనే మాట మాండుక్యంలో లేదు, స్థాన అని అర్థం. జాగ్రత్త స్థాన, స్వప్న స్థాన, సుషుప్త స్థాన. చూడండి, అవస్థ అనే మాట లేదు అక్కడ. స్థా ఉంది కదా, చాలా. స్థా అనే శబ్దానికి అదొక ధాతువు అని స్వామివారే చెప్తారు. చూడండి, మొట్టమొదట లౌకికులు అవస్థాన శబ్దమును ఎట్లు నిర్వచించరో తెలుసుకున్నచో వేదాంతులు అవస్థాన శబ్దమును ఏ అర్థమును ప్రయోగించిరి అనుట స్పష్టపడగలదు. విశేష కాలికోవస్థ అని అమరం అనగా కాలమున వస్తువు కలుగు విశేషమే అవస్థ. కాలాధికృత పరిణామాంతర దేహాదేహ దశ అని లక్షణ సంగ్రహమున కలదు. అనగా దేశకాలముల యందు దేహాదులలో కలుగు పరిణామ విశేషమే అవస్థ. ఈ శబ్దమున అవ అను ఉపసర్గము ష్ఠా గతి నివృత్తౌ అను ధాతువును చేరి ఉన్నవి. స్థా అనగా గతి నివృత్తి, చలించుచు నిలుచుట అని అర్థం. ఏదేని ఒక వస్తువు నిలుచుటకు ముందు అది చలించుచుండవలేను. ఎట్లన ఒక మామిడి పిందె కాయగా మారి పండగును. ఇట పిందె ముందు చిన్నగా ఉండి పిమ్మట అదే పెద్దదై కాయగా మారి పండైనప్పుడు కొంత చిన్నదగదు. ఇది దాని ఆకారమునందైన మార్పు. పిందెగా ఉన్నప్పుడు ఒగరుగా ఉండి కాయగా మారినప్పుడు పుల్లనై పండైనప్పుడు తీగనుండు. ఇది రుచి ఎందు కలిగిన మార్పు. ఈ విధమునని వర్ణమునందును వాసనేందును మార్పులు కలుగుచుండును. ఇట్లు మామిడి పండు యొక్క 3 వేర్వేరు అవస్థలు కొంతకాలం వరకు ఉండును. ఈ స్థితులే వ్యవహారమును అవస్థలోను చుందము. ఇది ఈ కాలమున వస్తువుకు కలుగు అవస్థకు ఉదాహరణ. అవస్థ అనే శబ్దాన్ని వ్యవహారంలో ఎట్లా వాడుతున్నామో చెప్తున్నారు. దీనికి నిర్వచనం ఏమి అంటే, వ్యవహారంలో విశేష కాలికోవస్థ, ఒక వస్తువుకు కాలంలో కలిగే విశేషము అని అర్థం. చూడండి, విశేష కాలికోవస్థ అనే నిర్వచనానికి అర్థం ఒక వస్తువుకు కాల ప్రవాహంలో కలిగే అవస్థ. మొదట ఒక పువ్వు కాస్తుంది, నిదానంగా ఒక పిందె అవుతుంది, తర్వాత కాయ అవుతుంది, తర్వాత పండు అవుతుంది మామిడి. ఈ 4 దాని అవస్థలు అని అర్థం. పువ్వు, పిందె, కాయ, పండు. దీంట్లో వస్తువుకు ఒక విశేషం జరుగుతుంది. పువ్వుగా ఉన్నప్పుడు దాని విశేషమే వేరు, దాని వాసన వేరు, దాని రుచి వేరు, అంతా వేరు. అట్లే పిందెగా మారినప్పుడు అన్నీ వేరు వేరు, కాయగా మారినప్పుడు వేరు వేరు అయిపోతాయి, పండుగా మారినప్పుడు వేరు వేరు. వీటిని అవస్థ అన్నారు. దాన్ని విశేష కాలికోవస్థ అనేది అమరకోశంలో ఉండే నిర్వచనం. లక్షణ సంగ్రహంలో ఏమంటున్నారు అంటే, కాలాధికృత పరిణామాంతర దేహాదేహ దశ. దేహము అంటే దేని దేహమనే కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, శరీరమే కావచ్చు, మన శరీరమే కావచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక అవస్థ, పుట్టినప్పుడు ఒక అవస్థ, తర్వాత పెరుగుతూ వస్తే ఇంకో అవస్థ. దీన్ని మనము శైశవ, బాల్య, కౌమార, యౌవనావస్థ, వార్ధక్యావస్థ పేర్లు చెప్పుకుంటాం. చూడండి, అసలు మనిషి ఉండేది అవస్థ. ఇట్లా అవస్థలు అంటే కాల ప్రవాహంలో ఒక వస్తువు కలిగే మార్పులు అని అర్థమవుతుంది. ఇంకో మాట ఉంది, అవస్థ అంటాం కదా. ఆ స్థాన శబ్దానికి అర్థమేమి అంటే, ఒక ధాతువు అది. ష్ఠా గతి నివృత్తవు. చూడండి, స్థాన ఈ శబ్దానికి అర్థమేమి అంటే చలిస్తూ ఉండి ఆగేది. గతి నివృత్తి. గతి అంటే చలనము, నివృత్తి అంటే ఆపటం, స్టాప్ చేసేది. అంటే ఒక పువ్వుగా ఉండేది
చలిస్తూ చలిస్తూ అంటే పెరుగుతూ పెరుగుతూ పిందెయింది, పిందెయి ఆగుతుంది. తర్వాత చలిస్తూ చలిస్తూ కాయ అవుతుంది, కొంచెం కొన్ని రోజులు ఆగుతుంది, తర్వాత పండు అవుతుంది, ఆగుతుంది, తర్వాత పడిపోతుంది. ఎట్లా అంటే అక్కడక్కడ ఆగుతుంది కదా. ఈ ఆగినటువంటి స్థితిని ఏమంటున్నారు అంటే అవస్థ. అందుకే స్థా అనే శబ్దానికి అర్థమేమి అంటే పరిణామక్రమంలో అప్పుడప్పుడు ఆగి ఒక్కొక్క స్థితిని పొందుతుంది కదా, దాన్ని అవస్థ, స్థితి, స్థాన ఏ పేరని పెట్టి మొత్తానికి అక్కడ స్థా ఉండాలి అంతే. స్థా అనే శబ్దం ఏం చెప్తుంది అంటే కాల ప్రవాహంలో వస్తువులో అప్పుడప్పుడు మార్పు కలిగి అక్కడ ఆగుతుంది అది, దాన్ని మనం అవస్థ అంటున్నాం. శైశవావస్థ అంటే 1, 2, 3 సంవత్సరాలు ఆగి ఉంటుంది, అది శైశవ. తర్వాత బాల్య అన్నప్పుడు అది ఒక 5-6 ఏళ్ళు ఆగి ఉంటుంది కదా, అదొక అవస్థ. కౌమారావస్థ టీనేజ్ అంటాం కదా, అదంతా ఒక అవస్థ. యౌవన అదొక 10 ఏళ్ళు జరుగుతుంది, అదొక. అంటే గతిలో, కాలగతిలో అక్కడక్కడ ఆగినటువంటి స్థితులను ఏమంటారు అంటే అవస్థలు అని వ్యవహారంలో అనుకుంటాము అంటున్నారు. తర్వాత ఇక దేశమున వస్తువు కలుగు మార్పు, అది కూడా అవస్థ అవుతుంది చూడండి. 41 పేజీలో మొదటి పారాగ్రాఫ్. ఇక దేశమున వస్తువు కలుగు విశేషం తెలుసుకుందాం. ఒక పిల్లవాడు మేడపై నుండి బంతిని కిందకు తోయగా అది క్రింద సోపానములపై పడి పిమ్మట కాలువలో పడింది. మొదట బంతి మేడపై ఉండెను, అది బంతి యొక్క మొదటి అవస్థ. తర్వాత సోపానములపై పడెను, అది దాని రెండవ అవస్థ. ఆ పిమ్మట అది కాలువలో పడెను, అది ఆ బంతి యొక్క మూడవ స్థితి. ఈ స్థితి విశేషములే ఆ బంతి యొక్క అవస్థలు. ఇది దేశమున వస్తువు కలుగు అవస్థలకు ఉదాహరణ. ఇంతకుముందు కాల ప్రవాహంలో వస్తువు కలిగే అవస్థలు చెప్పి, దేశ ప్రవాహంలో నీవు ఇంట్లో ఉన్నప్పుడు ఒక అవస్థలో ఉంటావు, నీవు ఆఫీస్ పోయినప్పుడు ఒక అవస్థలో ఉన్నావు, ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇంకొక అవస్థ అంటాం కదా. దీన్ని ఏమంటారు? దేశ అంటే ప్రదేశాన్ని బట్టి నీ అవస్థలు, నీ స్థితులు. అట్లే ఒక బంతి మేడ మీద ఉంటే ఒక దాని యొక్క అవస్థ, అది మెట్ల మీద ఉంటే ఒక అవస్థ, కాలువలో పడింది అంటే ఒక అవస్థ. అంటే ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క అవస్థ వస్తుంది నీకు. కాలాన్ని బట్టి వచ్చే అవస్థలు, దేశాన్ని బట్టి వచ్చే అవస్థలు అనర్థం. తర్వాత ఈ విధముగానే కాలమున వస్తువు కలుగు స్థితియే అవస్థానియు, వ్యవహార దశ యందు అవస్థాను శబ్దములకు 2 అర్థములు కలవు. చూడు, దేశంలోనూ అవస్థ అంటారు, కాలంలోనూ అవస్థ అంటారు. వ్యవహారంలో 2 రకాలు ఉన్నాయి అంటున్నారు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఉపనిషత్తులు జాగ్రత్తాదులను అవస్థలని చెప్పినప్పుడు ఈ 2 విధములుగా అర్థములలో ఏ దేని ఒక అర్థమును గ్రహింపవలైనా లేక 3వ అర్థము తెలుసుకునవలైనా ఈ విషయమును జిజ్ఞాసు పరిశీలించి కనుక్కొనవలెను. వ్యవహారంలో ఈ అర్థాలు ఉన్నాయప్ప. కాలంలోనూ ఒక అవస్థ అంటున్నారు, దేశంలోనూ ఒక అవస్థ అంటున్నారు. ఈ అర్థమే ఉపనిషత్తులను వాడినారా లేదా ఇంకొక ఏదో అర్థం ఉందా? ఇది విచారించాల్సిన విషయం. ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలిద్దాము. మనము జాగ్రత్త అవస్థ అందున్నప్పుడు పిందె కాయగా మారి పండైనట్లు కాలవశమున మన యందు ఎట్టి మార్పు కలగదు. ఇప్పుడు లోకంలో ఏది కాలంలో ఒక అవస్థ అని, దేశంలో ఒక అవస్థ అని చెప్పారో అది జాగ్రత్త స్వప్న సుషుప్తికి కూడా అప్లై అవుతుందా లేదా చూడాలి. జాగ్రత్త అనేది కాలంలో మార్ప మనమే విచారించాలి. పోనీ దేశంలో మార్ప, ఇది విచారించాలి. దాన్ని విచారిస్తున్నారు. మనం జాగ్రత్త అవస్థ అందున్నప్పుడు పిందె కాయగా మారి పండైనట్లు కాలవశమున మన యందు ఎట్టి మార్పు కలగదు. నీ జాగ్రత్త స్వప్నాన్ని పోయినావు అంటే కాల ప్రవాహంలో పోలేదు. నీవు ఒక కాలంలో జాగ్రత్తగా ఉండి, ఒక కాలంలో పిందెగా ఉండి, ఇంకొక కాలంలో కాయ అయింది కదా, అట్లా కాలేదు. జాగ్రత్త స్వప్నాన్ని పోయినావు కదా, అది ఎట్లా కాలేదు. ఎందుకనగా పిందె కాయగా మారిన పిదప ఆ కాయ మరలా పిందె అయినది ఎవరి నుంచి గాంచలేదు. ఒకవేళ నీవు అదే కరెక్ట్ అనుకుంటే జాగ్రత్త కొంతకాలానికి స్వప్నమైంది అని, తర్వాత మళ్ళీ స్వప్నము మళ్ళీ జాగ్రత్త అయింది అని ఇట్లా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే స్వప్నం తర్వాత మళ్ళీ జాగ్రత్త వచ్చింది కదా. కాయ పండు అయింది, మళ్ళీ పండు కాయ అయింది, అవుతుంది అట్లా? సాధ్యం కాదు.
మనము జాగ్రత్త నుండి స్వప్నమునకు కానీ స్వప్నం నుండి సుషుప్తికి కానీ వెళ్ళినను నేరుగా మరల జాగ్రత్తకే వచ్చి చేర్చున్నాం. పిందె కాయగా మారినప్పుడు తన ఆకారము వాసన మున్నగు ధర్మములను మార్చుకుని మరి ఒక రూపాన్ని నొందినట్లు మనకు మెలకువలో గోచరించును. మన శరీరేంద్రియాదులను స్వప్నం యొక్క శరీరేంద్రియములను మార్చుకునుట శక్యం కాదు. మెలకువ ఎందలి శరీరాదులను మెలకువ ఎందే విడిచిపెట్టి స్వప్నమును పొందుచున్నాము. ఇంతేగాక పిందె కాయగా మారినప్పుడు దానికి కొత్త వర్ణము కొత్త వాసన మున్నగు ధర్మములు వచ్చి చేరినట్లు మనము జాగ్రత్తను వీడినప్పుడు మనకు స్వప్న శరీరంలో వచ్చి చేరజాలవు. కాన జాగ్రత్తలు కాలమున వస్తువుకు కలుగు అవస్థలని భావించుట భ్రాంతియే. ఎట్లయితే పువ్వు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, అట్లా అయ్యేటప్పుడు వాటికి కొత్త కొత్త ధర్మాలు వచ్చి చేరుతాయి. రుచి వాసన ఇవన్నీ కూడా అంటాం కదా. ఇట్లా మనిషి జాగ్రత్త నుంచి కొంతకాలానికి స్వప్నానికి పోతాడు, స్వప్నం నుంచి కొంతకాలానికి సుషుప్తి పోతాడు, సుషుప్తి నుంచి కొంతకాలానికి మళ్ళీ జాగ్రత్తకు వస్తాడు, మళ్ళీ జాగ్రత్త నుంచి కొంతకాలానికి సుషుప్తి పోతాడు అని చెప్పుకుంటాం కదా. అట్లా చెప్పక రాదు. ఎందుకంటే ఎట్లయితే పువ్వు కాయ పండు వీటిల్లో అంతా కొత్త కొత్త ధర్మాలు చేరుకున్నాయో మరలా అవి రివర్స్ కాలేదు. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, పండు అయిన తర్వాత మళ్ళీ అది పువ్వు అయిందే, అట్లేం కాలేదు. కానీ నీ అవస్థలు మరలా వచ్చినాయి. జాగ్రత్త నుంచి నీవేమైనావు, స్వప్నానికి పోయినావు, సుషుప్తికి పోయినా మరలా జాగ్రత్తకు వచ్చినావు అంటే మరి అది వేరే ఇది వేరే. అందుకే ఈ మూడు అవస్థలు మనకు కాల ప్రవాహంలో లభించే అవస్థలు కాదు. ఇది తీర్మానం అవుతుంది. తర్వాత అయితే దేశంతో అది విచారించాల్సి వస్తుంది. దాన్ని అంటున్నారు 42వ పేజీలో 2వ పారాగ్రాఫ్. ఇక జాగ్రత్తాదులు అంటే మూడు అవస్థలు దేశకృత అవస్థల అనే విషయం పరిశీలిద్దాం. రాయదుర్గం నుండి బళ్ళారికి వెళ్ళినప్పుడు ఇప్పుడే రాయదుర్గమును వీడి బళ్ళారికి వెళ్ళుచున్నాను అనియో, బళ్ళారికి వెళ్ళిన పిదప రాయదుర్గం నుండి ఇప్పుడే బళ్ళారికి వచ్చి తిని అనియో తెలుసుకుని వచ్చును. ఈ రెండు పట్టణములకు ఒకే దేశము స్పేస్ ఆధారముగా ఉండుట చేత ఈ వ్యవహారము జరుగుచున్నది. కానీ జాగ్రత్తను వీడి ఇప్పుడే స్వప్నంకు వెళ్ళుచున్నామని మనం ఎప్పుడూ భావింపము కదా. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతున్నప్పుడు ఆ ఊరికి పోయినాక మనకేమనిపిస్తుంది? ఇప్పుడే ఆ ఊరు నుంచి వచ్చినాము అనిపిస్తుంది. మరి జాగ్రత్త స్వప్నానికి పోయిన తర్వాత నీకు అట్లా అనిపించాలి కదా. ఇప్పుడే వచ్చినా చూడు జాగ్రత్త నుంచి ఇక్కడికి ఎవరికి అనిపించదు. ఎందుకు అంటే నీవు దేశంలో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి పోలేదు, నీవు అసలు అవస్థనే మార్చేసిన. అందుకే ఇది దేశంలో కలిగే అవస్థ నీకు కాదు. నీవు ఈ ఊరు నుంచి బళ్ళారికి పోయినావు అంటే ఇక్కడొక అవస్థ అక్కడొక అవస్థ అని చెప్తాం కదా. అట్లా అవస్థ జాగ్రత్త స్వప్నం కాదు అని తీర్మానం అవుతుంది. స్వప్నం అనుభవించినప్పుడు ఇప్పుడే జాగ్రత్త అవస్థను వదిలి వచ్చితిమి అని భావింపము. కారణం ఏమి? ఈ రెండవస్థల్లోని దేశకాలములు వేరువేరు. ఒకే దేశమున ఒకే కాలమున గల రెండు పట్టణముల వలె జాగ్రత్త స్వప్నములకు ఆధారమైన ఒకే దేశకాలములు లేవు. సుషుప్తి ఎందో దేశకాలములు లేనే లేవు. అవస్థలకు కట్టుబడిన దేశకాలములు జాగ్రత్తాదులను ఎట్లు అవస్థలుగా మార్చగలవు. కాన జాగ్రత్తాదులు దేశకాల క్రితములకు అవస్థలు కావు. దేశంలో అవస్థలు అంటే ఇక్కడ నుంచి ఇంకో ఊరిపోతే అక్కడొక అవస్థ, అక్కడ నుంచి ఇంకో ఊరిపోతే అక్కడ అవస్థ. ఈ అవస్థలు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడే అక్కడి నుంచి వచ్చినావు అనిపిస్తుంది. కానీ ఈ మూడు అవస్థల మధ్య నీకు అట్లా అనిపించదు. జాగ్రత్త స్వప్నానికి పోయినా ఇప్పుడే జాగ్రత్త నుంచి వచ్చినాను అనిపించదు. జాగ్రత్త సుషుప్తికి పోయినా ఇప్పుడే జాగ్రత్త నుంచి వచ్చి ఇక్కడ చేరుకున్నాను అని అనిపించదు. ఏ రకంగానూ ఇవి దేశకృత అవస్థలు కాదు, కాలకృత అవస్థలు కాదు. దేశకాలాలు జాగ్రత్తలో ఉండే వేరు, స్వప్నంలో ఉండే దేశకాలాలు వేరు. సుషుప్తిలో రెండు లేనే లేవు దేశకాలం. అందుకే ఏ రకంగానూ ఈ మూడు అవస్థలకు ఒకే రకమైన కాల ప్రవాహం కానీ ఒకే దేశ ప్రవాహం కానీ లేవు అని తీర్మానం అవుతుంది. అందుకే దేశకృత అవస్థ కాదు, కాలకృత అవస్థ కాదు ఈ మూడు అవస్థలు కూడా. మరి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా చెప్తున్నారు. ప్రశ్న: జాగ్రత్తాదులను అవస్థలను వివరించినప్పుడు వేదాంతుల అభిప్రాయం ఏమి? మరి వీళ్ళు అవస్థ అంటున్నారుగా,
కాలావస్థ కాదన్నారు, దేశావస్థ కాదన్నారు. మరి వీళ్ళు ఏమంటారు వేదాంతులు? మూడింటిని అవస్థ అని పేరు పెట్టినారు కదా. సమాధానం, సాక్షి అయిన తాను ఏ సాధనము లేకుండా ఆయా అవస్థలను అనుభవించుచున్నాడు. సుషుప్తి యందు తనకు ఏ అవస్థయు ఉన్నట్లు తనకు తెలియదు. అప్పుడు సాక్షి అయిన తాను నిర్విశేషమై ఉండును. పిమ్మట అట్టి తానే జాగ్రత్తగాను స్వప్నముగాను ప్రతీతమగును. తర్వాత జాగ్రత్త స్వప్న ప్రపంచములను తనయందే ఉపసంహరించుకొని సుషుప్త్యవస్థయే శేషించును. కాన ఆత్మ యొక్క ప్రతీతియే అవస్థ అని వేదాంతుల అభిప్రాయం. చూడండి ఎంత మంచి విషయం. సాక్షి అయినటువంటి తాను ఏ సాధనము లేకుండా ఆయా అవస్థలను అనుభవిస్తున్నాడు. చూడండి, సాక్షి అయినటువంటి తానే జాగ్రత్త అవస్థను అనుభవించినాడు. సాక్షి అయినటువంటి తానే ఆ జాగ్రత్త అవస్థను అనుభవించినాడు. సాక్షి అయినటువంటి తానే తానుగా ఉన్నాడు సుషుప్తిలో అని అనిపిస్తుంది కదా. సుషుప్తి యందు తనకు ఏ అవస్థయు ఉన్నట్లు తనకు తెలియదు. అక్కడ ఏ అవస్థ లేదు. అప్పుడు సాక్షి అయిన తాను నిర్విశేషమై ఉండును. నీలో ఏ విశేషము లేదు. అంటే ఇట్లా విశేషాలు ఏవి అక్కడ లేవన్నట్టు. పిమ్మట అట్టి తానే సుషుప్తిలో తానుగా ఉన్నటువంటి తానే మరలా ఒక జాగ్రత్త అయినాడు, ప్రపంచం కనిపించినాడు. మరలా అది కరిగిపోయింది. మరలా ఈ జాగ్రత్త ప్రపంచంగా కనిపిస్తున్నాడు. మరలా కరిగిపోయింది. తర్వాత జాగ్రత్త స్వప్న ప్రపంచములను తనయంది ఉపసంహరించుకొని సుషుప్తి అవస్థ శేషించును. కావున ఆత్మ యొక్క ప్రతీతియే అవస్థ. ఇది వేదాంతుల అభిప్రాయం. ప్రతీతి అంటే కనిపించడం. ఆత్మయే ఇది ఆ ప్రపంచంగా కనిపించింది, కరిగిపోయింది. అదే ఆత్మయే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది, కరిగిపోతుంది. అంటే ఆత్మ యొక్క ప్రతీతి అవస్థ. ప్రతీతి అంటే కనిపించే రీతి. ఆత్మ ఇట్లా కనిపిస్తుంది. పగ్గము ఇట్లా పాముగా కనిపిస్తూ ఉంది అంటాము కదా. అదే ఇది కూడా. పగ్గము పాముగా కనిపించింది అన్నప్పుడు పగ్గంలో పడగ లేదు, కళ్ళు లేదు, ఏమీ లేదు. కానీ మనకేమనిపిస్తుంది? చూడు అక్కడ పాము కనిపిస్తూ ఉంది, ఇదిగో పడగెత్తింది, కళ్ళు కనిపిస్తున్నాయి, బుస కొడతా, చూడు ఇవన్నీ అనిపిస్తుంది. అట్లే ఆత్మలో లేని విశేషాలన్నీ కూడా ప్రపంచంలో నీకు కనిపిస్తాయి. ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది. అందుకే శంకరాచార్యులు పగ్గము పాము తీసుకునేది. పగ్గం యొక్క ప్రతీతియే పాము అంటాం కదా. అట్లే ఆత్మ యొక్క ప్రతీతియే జాగ్రత్త ప్రపంచము, లేదా ఆత్మ యొక్క ప్రతీతియే జాగ్రత్త అవస్థ. ప్రతీతి అంటే అట్లా కనిపించింది, నిజంగా అట్లా లేదని అర్థం. సో ప్రతీతి అనే మాటకు తోచింది, కనిపించింది, ప్రతీతమైంది అంటే అట్లా లేదది. అవుదప్ప. అందుకే ఇక్కడ అవస్థ అనే శబ్దానికి వేదాంతులు ఏం పెట్టుకున్న నిర్వచనం అంటే ఆత్మ యొక్క ప్రతీతే అవస్థ. ఇక్కడ చూడు, దేశము లేదు, కాలం లేదు, తీసుకోలేదు. దేశకాలాలు తీసుకొని నువ్వు సత్యాన్ని నిర్వచిస్తాను అంటే అది వేదాంతమే కాదు. దేశకాలాలు తీసుకోకుండా చెప్పాల. అట్లా ఉదాహరణకు సత్యం అని చెప్పాలంటే యదస్తి త్రిషు కాలేషు అబాధ్యతే తత్ సత్యం ఇట్లా నిర్వచిస్తారట. వ్యాఖ్యానాల్లో స్వామివారు చూపిస్తారు. ఏది 3 కాలాల్లో ఉండిపోయిందో అది సత్యము. చూడు, సత్యాన్ని నిర్వచనం చేయాలంటే నువ్వేం చేసినావు? కాలాన్ని తీసుకున్నావు. తీసుకోకూడదు అట్లా. ఈ తర్కశాస్త్రంలో చేసేవాళ్ళు చేసేది. తర్కశాస్త్రంలో ఈ నిర్వచనం పెట్టుకున్నారు. ఎందుకంటే తర్కశాస్త్రంలో విషయం ఏది అంటే ప్రపంచంలో ఉండే వస్తువులే విషయాలు. దానికి ప్రపంచంలో ఉండే వస్తువు కాల ప్రవాహంలో 3 కాలాల్లో ఉండేవి ఉంటాయి. వాటిని వాళ్ళు సత్యం అంటున్నారు. ఈ నిర్వచనాన్ని వేదాంతాన్ని తీసుకురాకూడదు నువ్వు. శంకరాచార్యులు, సురేశ్వరాచార్యుల తర్వాత 1400 సంవత్సరాలకి స్వామివారి మళ్ళీ చూపించండి. చూడండి ఎంత పొరపాటు చేస్తున్నారు మీరు ఈ విషయాన్ని. కాలం తీసుకొని నిర్వచనం చేయకూడదు, డిఫైన్ చేయకూడదు సత్యాన్ని. అవస్థ నిర్వచించాలన్నా కూడా కాలం తీసుకొని చేయకూడదు, దేశాన్ని తీసుకొని చేయకూడదు. ఎందుకంటే అవస్థ దేశకాలాలకు ఆవల వ్యాపించి ఉండేది. అది నీవు దేశకాలాలు తీసుకొని అవస్థ నిర్వచిస్తాను అంటే తప్పు కదా.
మరి ఎట్లా నిర్వచించాలి అవస్థను చెప్తున్నారు. ఆత్మ యొక్క ప్రతీతి అవస్థ అంతే, దీంట్లో దేశము లేదు కాలం. ఇంత మంచి మాట చూడండి. మరి సత్యాన్ని ఎట్లా నిర్వచించిన వేదాంతులు? యద్రూపేణ యన్నిశితం తద్రూపం న విభజరితి తత్సత్యం. శంకరాచార్య చెప్పిండే వాక్యమే, స్వామివారు కొత్తదే తీసుకురా చూపించలేదు. చూడయ్యా, మీరు సత్యం అంటే ఏమంటున్నారు? ఏది 3 కాలాల్లో వండిపోయిందో సత్యం అంటున్నారు. చూడు, కాలాన్ని తీసుకుని సత్యాన్ని నిర్వచిస్తున్నారు. తప్పది, చేయకూడదు. శంకరాచార్యులు ఎక్కడ ఆ మాట చెప్పలేదు. మరి ఏం చెప్పినారు శంకరాచార్యులు? చూపిస్తాను చూడు. యద్రూపేణ యన్నిశితం తద్రూపం న వ్యభిచరతి తత్సత్యం. ఏది ఏ రూపంగా ఉంది నిశ్చయమవుతుందో అది ఆ రూపాన్ని విడకుండా ఉండాలి. అది సత్యం అంతే. దీంట్లో కాలం లేదు, దేశాలు లేదు. పోటీ అట్లా ఉండాలి. దేశకాలాలు తీసుకోకుండా డిఫైన్ చేయాలి, మేము నిర్వచించాలి. దేశకాలాల్లో నిర్వచిస్తాను అంటే ఆ తర్కశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం ఉన్నారు. పదే పదే తర్క వాసన వీళ్ళకి ఇట్లే పెరిగి పండితులు ఏం చేసినారు అంటే తర్కం చేసినారు అట్లా. అందుకే ఆ వేదాంత గ్రంథాలు పెద్దవైపోయాయి. అంతంత పెద్ద గ్రంథాలు వేదాంతాలు చదివేది వదిలేసినారు అందరూ కూడా. సత్యం ఎవరికి తెలియకుండా పోయింది. తీరా చూస్తే అవధూతులు అయినటువంటి మహాత్ములు అక్షర జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు కూడా తత్వాన్ని తెలుసుకున్నారు. మరి ఈ పండితులు చేసింది ఏం? మరి పొరపాటు కదా, ఎట్లా తప్పు చేశారు కదా అనిపిస్తుంది. అంటే ఇక్కడ వేదాంతులు అవస్థ అంటే ఏమంటున్నారు అంటే ఆత్మ ప్రతీతమయ్యే రీతియే అవస్థ, ఆత్మ యొక్క ప్రతీతియే అవస్థ అని వేదాంతుల అభిప్రాయం. ఇది 3 ప్రశ్న. ఈ విషయము అర్థమగుటకు ఒక దృష్టాంతం తెలుపుడు. సమాధానం. ఒకానొక వ్యక్తికి దూరమునందులి ఒక ముత్యపు చిప్ప భ్రాంతి వలన ఒకప్పుడు వెండి ముక్క వలె కనిపించవచ్చును, మరి ఒక దినము అభ్రకమును ప్రతీతము కావచ్చును. ఈ విధముగానే ఆత్మయే అవిద్య వల్ల జాగ్రత్తాది అవస్థలై ప్రతీతమగును. పడిండేది మసక చీకట్లో చూస్తున్నావు, అక్కడ పడిండేది పగ్గం, అది నీకు తెలీదు. ఒక్కసారి చూస్తే పామాదిరి అనిపించింది, బుసకొట్టేది. ఇంకో రోజు చూస్తావు, అక్కడ ఏదో ఒక పూల దండ పడినట్లు నీకు అనిపిస్తాను. అట్లే ఆత్మ వస్తువు ఒకప్పుడు నీకు జాగ్రత్త అవస్థగా కనిపించింది, ఇంకోసారి నీకు స్వప్న అవస్థ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. ఒక ముత్యపు చుప్ప సముద్రం ఒడ్డున నీకు ఎండలో బాగా మెరుస్తూ ఉంటే ఒకరోజు నీకు వెండి అనిపించింది, ఇంకో రోజు అభ్రకము అనిపించింది, ఇంకో రోజు ఇంకోటి ఏదో అనిపించింది, అంటే స్టీల్ ముక్క అనిపించింది. అంటే ఇట్లే ఆత్మ ఒక అనుభవంలో నీకు జాగ్రత్త అవస్థగాను, ఇంకో అనుభవము స్వప్నావస్థగాను, ఇంకో అనుభవంలో సుషుప్తి అవస్థగాను ప్రతీతమైంది. ఇట్లా చెప్పచ్చు ఉదాహరణ. ఇది అవస్థ అంటే ఏమో చెప్పరు. ఇప్పుడు రెండవ ప్రశ్న తీసుకుంటున్నారు. అవస్థలు ఎన్ని? ఇది తీర్మానం కావాలి. ఎందుకంటే అవస్థలు ఎన్నో ఉన్నాయి అనుకున్నాను మనిషి, కానీ ఉపనిషత్తు 3 తీసుకునేది. ఎట్లా ఇది చెప్తున్నారు ఆక్షేపణ. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు అవస్థలే కాక మూర్ఛావస్థ, మరణావస్థ, ఉన్మాదావస్థ, సమాధ్యవస్థ మున్నగు అనేక అవస్థలుండా అవస్థలు 3 అని భావించితే మీని సంపూర్ణమైన జ్ఞేయరాశి యొక్క పరమార్థం ఎట్లు బోధపడగలదు? ప్రశ్న. అవస్థలు 3 ఉంటున్నాను కదా, మూర్ఛ అది అవస్థ కాదా? ఒక వ్యక్తి మూర్ఛపోతున్నాడప్ప, ఇప్పుడు చూడ జాగ్రత్త అంటావా, దాన్ని స్వప్నం అంటావా, సుషుప్తి అంటావా? 4వది కదా అది, ఇంకో అవస్థ కదా అది, మూర్ఛావస్థ. ఇంకో వ్యక్తి బాగా తాగి వాట్స్థితిలో వాడు ఉంటాడప్ప, మదం ఎక్కి ఉంటాడు. ఇప్పుడు ఇది ఒక అవస్థ కదవండి. ఇది జాగ్రత్త కాదవండి, స్వప్నము కాదు, సుషుప్తి కాదు, మూర్ఛ కాదు. చూడండి, అది ఒక అవస్థ ఉందా లేదా? అంటే మనకి ఎన్ని అవస్థలు అన్నీ తీసుకుందాము, 3 అంటావు కదా అది. ఇంకొకటి ఉంది, ఉన్మత్త స్థితి, పిచ్చి. ఉన్మత్త అంటే పిచ్చివాడు. వాడి లోకంలో వాడు ఉంటాడు. ఇది జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, సుషుప్తి కాదు, మదించినటువంటి అవస్థ, తాగి మదించే అవస్థ కాదు, మూర్ఛ కాదు. మరి అది ఇంకొక అవస్థ కదా. అందుకే ఉన్మాదావస్థ వేరు. యోగి సమాధి స్థితిని పొందుతాడు అంటాం కదా, మరి వాడి స్థితి వేరు.
ఒక వ్యక్తి మరణించినాడు అంటాం కదా, ఆ మరణాన్ని నీవు జాగ్రత్త అంటావా, స్వప్నం అంటావా, సుషుప్తి అంటావా, ఉన్మాదము అంటావా, లేదా దాన్ని సమాధి అంటావా, మదావస్థ అంటావా, ఏమంటావా? అది వేరే, మరణావస్థ అది వేరే కదా. మరి ఇన్ని అవస్థలు ఉన్నాయి మనిషికి, నీ మూడే మూడు అంటావు కదా అని ప్రశ్న. దీనికి ఆక్షేపానికి పరిష్కారం చెప్తున్నారు. మూర్ఛావస్థ, మరణావస్థ మున్నగు అవస్థలు జాగ్రత్తలో కనిపించు శరీరేంద్రియ మానసాదన వికారావస్థలు గాన ఇవి జాగ్రత్తలోని అంతర్గతములైన అవస్థలు. చిరపా నీవు తాగినాడు, వాడు ఒక మదావస్థలో ఉన్నాడు అన్నా, పిచ్చి పట్టి ఉన్మాదావస్థలో ఉన్నాడు అన్నా, సమాధిని సాధించి సమాధి అవస్థలో ఉన్నాడు అన్నా, జాగ్రత్తలోనే కదా వాడు సమాధి అవస్థను పొందింది, జాగ్రత్తలోనే కదా ఉన్మాదావస్థను పొందింది, జాగ్రత్తలోనే కదా వాడు ఆ అవస్థను పొందుతూ ఉండేది అన్నప్పుడు జాగ్రత్త అవస్థలో అంతర్గతాలు అవి తప్పేముంది, జాగ్రత్త అవస్థ తీసుకుంటే నీకు అని. స్వప్నమున కూడా ఇట్టి మూర్ఛాది అవస్థలు కలగవచ్చును. స్వప్నంలో కూడా ఇట్లే నీకు ఇన్ని అవస్థలు కలుగుతాయి. జాగ్రత్తలు ఎట్లా కలుగుతున్నాయో, నీ తాగినావో ఒక స్థితి వచ్చింది, అక్కడ స్వప్నంలో కూడా తాగుతావో అక్కడ ఒక స్థితి వస్తుంది. స్వప్నంలోనూ నీవు సమాధిని పొందుతావు, స్వప్నంలోనూ నీవు మూర్ఛ పొందుతావు. మరి స్వప్నంలో అంతర్గతమవుతాయి అవన్నీ కూడా అని అర్థం. ఆ అవస్థలో ఆ స్వప్నము కట్టుబడి అని తెలుసుకునేవాళ్ళని. ఆయా అవస్థలలో గోచరమగు ప్రపంచము ఆయా అవస్థకి కట్టుబడి ఉండును అను కీలకమును మరచుటయే ఈ ఆక్షేపానికి కారణము. ఇంతకుముందు 5 కీలకాలు చెప్పేటమే, నువ్వేం చేసినావు, ఆ 2వ కీలకాన్ని మర్చిపోయినావు. ఏది? ఏ అవస్థలో తోచినటువంటి ప్రపంచం ఆ అవస్థకే పరిమితం. అంటే ఇక్కడ కూడా జాగ్రత్తలో పిచ్చి అవస్థ రావచ్చు, తాగినటువంటి అవస్థ రావచ్చు, సమాధి పొందిన అవస్థ రావచ్చు, నీకు జాగ్రత్తకు సంబంధించింది. అంటే ఏ అవస్థలో తోచినటువంటి ప్రపంచము అంటాం కదా, ఆ ప్రపంచంలో ఇవన్నీ అవస్థలు ఉన్నాయి. ఇది వేరు అది వేరు అని అర్థం. శ్రీ శంకరులు తమ మాండూక్య కారికాభాష్యమున జ్ఞేయం ఏతాన్నేవ త్రీణి, మూడిన ఉండేది అని చెప్పేసి అవస్థాత్రయమే జ్ఞేయరాశి అనియో, ఈ ముడిటి యందు అంతర్గతము కానిది ఏదియును లేదని వారు తెలిపారు. జ్ఞేయం ఏతాన్నేవ త్రీణి ఏతద్ వ్యతిరేకేణ జ్ఞేయానపత్తే. మూడే జ్ఞేయరాశి, 3 అవస్థలే జ్ఞేయరాశి, మూడిటి కంటే అన్యమైన జ్ఞేయరాశి లేనే లేదు. ఇంకా ముందు ముందు ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒక వస్తువు ఊహించినా కూడా ఈ మూడిట్లో అంతర్గతంగా ఊహించాల్సిందే వాడు అని శంకరాచార్య. జ్ఞేయం ఏతాన్నేవ త్రీణి ఏతద్వ్యతిరేకేణ జ్ఞేయానపత్తే సర్వప్రావాదక కల్పిత వస్తున అత్రైవ అంతర్భావాత్. ఎంత మంచి మాట చూడు. అందుకే 3 అవస్థలే. అవస్థలు ఎన్ని అంటే 3 అంతే. 3వది అవస్థలు 3 అంటూ కల్పనా వ్యవహారమే. 3 అవస్థలు అని చెప్పారు కదా, అదన్న సత్యమా అంటే అది కల్పనయే. నీకు తత్వాన్ని చెప్పటానికి ఉపనిషత్తు అధ్యారోపణ చేసుకోండేది ఇది. ప్రారంభ దశలో నీ విచారణకు తీసుకున్నప్పుడు 3 అవస్థలు ఉన్నాయి నీకు అని నీవు ఎట్లా అనుకున్నావో దాన్ని ఉపనిషత్తు అంగీకరించి 3 అవస్థలు అనేదే కానీ అవి సత్యాలు కాదు, విచారించోడు. ఎందుకంటే ఇదొక అవస్థ, జాగ్రత్త అవస్థ, అది స్వప్నావస్థ అనుకుంటున్నావు కదా, విచారించుస్తే అది జాగ్రత్త అవస్థ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఏంటి అంటే ఒకటే, జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థ. చూడు ఇప్పుడు ఎన్నైనా అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ సుషుప్తి 2 అయినాయి. సుషుప్తిలో ఆత్మ యొక్క ప్రతీతే లేదు, మరి దాని అవస్థ అనొద్దు, మరి అవస్థ అది ఒకటే అయినది అవస్థ. సుషుప్తి అవస్థ అనేది అవస్థే కాదు. ఎందుకంటే అవస్థ అంటే ఏమన్నారు, ఆత్మ యొక్క ప్రతీతి అన్నారు. అక్కడ ప్రతీతి ఏముంది నీకు, ఆత్మ ఏమని కనిపించింది నీకు, ఏమి కనిపించలేదు, మరి అది అవస్థ కాదు. మరి అవస్థలన్నీ ఇది ఒకటే అవస్థ నీకు, జాగ్రత్త అవస్థ అంతే. అందుకే 3 అవస్థలు ఉన్నాయి అనే ఆగ్రహం కూడా వేదాంత శాస్త్రానికి లేదు. ప్రారంభంలో విచారణ కోసమని జ్ఞేయమేతాన్నేవ త్రీణి అని ప్రారంభించారు శంకరాచార్య. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.